దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటా శుభవార్త తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదండి. మనము బైబిల్ గ్రంథం అంతా పరిశోధించిన ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక శూర కార్యములు చేసినటువంటి దేవునికి ఏది కూడా అసాధ్యము అనిపించలేదండి. నిజంగా ఎర్ర సముద్రము పాయలు చేయటైనను, ఎరుగు గోడలను కూల్చుటనైనను, మన్నాను కురిపించుటనైనను, యోనాను తిమింగలం యొక్క కడుపులో ఉంచుటనైనను, గాలి సముద్రమును అణుచుటనైనను, సరసాలలో నుండి భక్తులను కాపాడుటనైనను, అగ్ని గుండంలో నుండి అగ్ని శూలలో నుండి భక్తులను కాపాడుటనైనను, ఏదైనా కూడా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నిజంగా నీవు నేను గొప్ప అదృష్టవంతుడు. ఎందుకు తెలుసా? సమస్తమును చేయగల దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. హల్లెలూయా. నిజంగానే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదు. కాబట్టి ఇదిగో నీ కార్యంలో నెరవేర్చవలసినవి, జరగవలసినవి ఏమన్నా కొరతలు నీకు ఉంటే, ఇది నాగుండా సాధ్యం కాలేదు అనుకుని నువ్వు అనుకుంటే, సాధ్యం చేసే దేవుని యొద్దకు నువ్వు అప్పగించినట్లయితే ఖచ్చితంగా సమస్తమును చేయగల సమర్థులైనటువంటి ఆ యెహోవా నీ మధ్యకు వచ్చి నీకు అసాధ్యమైన కార్యములను సుసాధ్యంగా మార్చి ప్రతిదిని కూడా నీకు అనుకూలపరుస్తాడు. ఈ వాక్యము నీవు నమ్మినట్లయితే ఇదిగో సమస్తమునకు సాధ్యమైనటువంటి దేవుని చేతికి నీ కష్టమును, నష్టమును, బాధను, వ్యాధిని సమస్తమును అప్పగించినట్లయితే ఇదిగో జయశాలుడైనటువంటి ఆ యేసు ప్రభువారు నీకు ప్రతి విషయంలో జయమునిచ్చునుగాక. తదితర మన పితరులు చూసినటువంటి అనేక మేలులు, అనేక అద్భుతాలు, అనేక ఆశీర్వాదాలు దేవుని యొక్క అసాధ్యమైనటువంటి కార్యముల చేతనే తప్ప వారి సొంత బలమో, సొంత జ్ఞానమో, సొంత తెలివియో, ధన బలగములో కాదండి. ఈరోజు నీవు ఈ వాక్యమును నమ్మినట్లయితే లేచి ఆయన పాదములను పట్టుకో. ఖచ్చితంగా నీకు అసాధ్యమైనవన్నీ దేవునికి సాధ్యములగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నీవు నేను సాధ్యపరిచే దేవుని కలిగి ఉన్నాము కాబట్టి భయపడవద్దు, దిగులు పడవద్దు, బెంబేలు పడవద్దు. లేచి ఆయన పాదాలు పట్టుకో. ఈ వాక్యము నీకు, నీ హృదయమునకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.